ఎందుకంటే మనం అంతా కూడా లౌడ్ మ్యూజిక్‌కి యాహ్! లేదంటే యాహ్! 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 అదో రకమైన వెస్టర్న్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్‌కి అలవాటు పడిపోయి కరెక్ట్. కరెక్ట్. సడెన్‌గా అరే బావుంది, స్వచ్ఛంగా ఉంది కదా ఇది అనిపించేటప్పటికి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇది నాకు ఎందుకంటే ఇది డే 1 నుంచి నాకు అంటే జనాలకి చెవులు పోతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఇదే మిక్స్ వింటే ఈ లెవెల్స్‌లో ఇప్పుడు మనం మిక్స్ వింటే చెవులు పోతాయి కొన్ని రోజుల తర్వాత. ఇది లేదు ముందు మనకి. ద యావరేజ్ వాస్ 5 లెవెల్స్ 5, 5.2 లోనే ఉండాలి. ఇప్పుడు మన సినిమా మిక్స్ చేసింది కూడా 5 ఎంత లౌడ్ చేయమన్నా నేను ఫైట్ చేశా. ఐ హావ్ టు థాంక్ ఈటీవీ, సాయి కృష్ణ అండ్ నితిన్ అన్న ఫర్ అండర్‌స్టాండింగ్. ఓకే. నమ్మేశారు బ్లైండ్‌గా నన్ను. అన్న మన సినిమాకి ఇదే అన్న లెవెల్స్. మా మిక్స్ ఇంజినీర్ గౌరీ శంకర్ మనోడు సింగిల్, లియో, వెట్టన్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసినవాడు. వాడికి బాగా తెలుసు ఎంత లౌడ్‌గా మిక్స్ చేయాలి, ఎంత చేయకూడదని. మామూలుగా ఇప్పుడు ఎంత ఉంటున్నాయి సినిమాలకి, ఏ లెవెల్‌లో ఉంటున్నాయి? అది చెప్పలేమన్నా అది. మా సినిమా అయితే 5.7, 7, 8 దాకా వెళ్ళిపోతుంది కదా? 8 కాదు. బాలీవుడ్ ఫిల్మ్స్ ఇప్పుడు 6.5, 7 ఉన్నాయి. ఓకే. మన దగ్గర కూడా కొంచెం అబ్యూస్ అదే జరుగుతుందేమో. 7 దాకా వెళ్తుంది. 7 ఎందుకంటే అక్కడక్కడ డెసిబల్స్ పెంచడం ఫైన్, ఎందుకంటే యాక్సెప్ట్ డిస్టార్ట్ అయిపోతే డైలాగ్స్ వినిపించవు కదా. Ah, డైరెక్టర్ that's గారు what. పాపం అంత రాసి డిస్టార్ట్ అయిపోతాయి.